హలో అండి, మీరు ఎప్పుడైనా ఉసిరికాయ రసం చేశారా? భలే టేస్టీగా ఉంటాయండి, చాలా హెల్దీ కూడా. పిల్లలకి కాలంలో జలుబు చేస్తూ ఉంటాయి కదా, అలా డే బై డే చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కఫం జలుబు అనేది తగ్గుతుంది. ఫస్ట్ మంచిగా ఉసిరికాయని సీడ్ తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమోటాస్ కూడా 2 టమోటాస్ తీసుకురండి, అవి కూడా కట్ చేసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. దానిలోనే జీలకర్ర అండ్ మిరియాలు వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకొని పోపు అంతా మంచిగా వేపుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఉసిరికాయ పేస్ట్ వేసేసుకోవాలి. దానిలోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఆ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు తగినంత వాటర్ పోసుకోవాలి. ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా వాటర్ పోసుకున్న తర్వాత మనం చప్పటి పప్పు అంటారు కదా, మనం కందిపప్పుతో ప్రిపేర్ చేసే చప్పటి పప్పు వేసుకొని ఒక మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మరగబెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.